ఓం భగభుగే భజన భాగవతరే జనగర కరణే భగవంతునే ఓం భక్ స్వాహా. రే పులి పులి తపస్సు చేసుకుంటే అలా సరికొడతావేటే? తపస్సా దేనికిరా? మన వీడియోలకు వ్యూలు వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు రావట్లేదు. మీకు ఎలా కాదు కానీ చూడు. ఓహో అదా విషయం. ఒరే పిచ్చోడా, దీనికోసం తపస్సులేం చెయ్యక్కర్లేదురా. మన ఆడియన్స్ చాలా మంచోళ్ళు, చెప్తే అర్థమైపోతుంది. ఇదిగోండి ఆడియన్స్, మీరు వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చెయ్యట్లేదు కదా, కొంచెం చేసి పెట్టెద్దురు. లేకపోతే మా పులిగాడు హిమాలయాలకు వెళ్ళిపోయేలా ఉన్నాడు. మళ్ళీ ఆ తర్వాత మీ ఇష్టం. అమ్మా సబ్స్క్రైబ్ చేసేస్తారులే. ఈ ఒక్కపోతే ఏంట్రా బాబు, అసలు ఈ ఎండాకాలం నాకు పోయే కాలంలో ఉంది. దోహం కూడా వేసేస్తుంది. ముందు వాటర్ తాగేద్దాం. ఉప్పు కసం ఫ్రిడ్జ్ లో వాటర్ తాగుదాం. ఇదేంటి అమ్మ ఫ్రిడ్జ్ లో వాటర్ పెట్టలేదా? అమ్మా అమ్మా ఏది ఇవిడ బయటికి వెళ్ళిందా? సర్లే కొనలో నీళ్ళన్నా తాగుదాం. అమ్మా ఇందులో లేవేటి? ఇందులో లేవు. ఇప్పుడు ఏం చేయాలి? వాటినేమో నోరు ఆరిపోతుంది. పక్కింది ఆంటీని అడుగు. ఆంటీ ఆంటీ కొంచెం కూలింగ్ వాటర్ ఉంటే ఇస్తారా? ఫ్రిడ్జ్ లో వాటర్ పెట్టలేదు బాబు ఈ రోజు. సరేలేండి కొండలో నీళ్ళన్నా మన పర్లేదు. ఇప్పుడే మీ అంకుల్ కి కోపం వచ్చి నన్ను ఏం చేయలేక కుండను పగలగొట్టాడు బాబు. ఓ మై అంకుల్, ఇప్పుడు బాగా దాహం వేస్తుంది. ఏం చేయాలి? ఏరబాబు గారు కొట్టు దగ్గరికి వెళ్దాం. అబ్బా సీజన్ అని చెప్పి చెట్టు కుక్కాయ కూడా ఉంచట్లేదు. చెత్తపన్నారే వాళ్ళు. ఈ చెట్టుకేటి ఒకటే బాండం ఉంది. పాపం ఒంటరి బాండం అనుకుంటా. దాన్ని అస్సలు అలా ఉంచకూడదు. కొట్టేసి కింద దించేసి తాగేద్దాం. అయినా మనం వేసింది చిన్నరాయ, ఇదేం పని చేద్దాం, పెద్దరా వేసేద్దాం. ఇది కూడా మిస్ అయిందే. పైకి లాగేద్దాం. నేను ఆగుతాను. దీనికి ఎలా కాదు, ఈ కోకోనట్కి నాకు అరెస్ట్ దెబ్బ కరెక్ట్. ఏ భూషా ఏంటి ఒక్కదానికి వాతావరణం ఎలా మారింది? అర్జున్ ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్తే బదులు కూడా తాగేద్దాం. ఎందుకు అలా ఆడుతావు? లోపల వర్షం పడేలా ఉంది. ఏంటో తింటూ ఊరికే గోళ. ఏడుపు నీకు కొబ్బరి నీళ్ళు కావాలా? కొబ్బరి నీళ్ళేనా? ఇస్తాలే ఆగు. నాకే ఆకలంటే దీనికి నాకన్నా ఎక్కువ ఆకలి. ఆగవే బాబు, అర్జెంట్గా బొక్కెట్ ఉంది. కొబ్బరి నీళ్ళు బయట లాగాలి. బాగా వేస్తుంది. ఇది సరిపోద్ది. దీనికి కత్తి కావాలి. దీనికి బాబు ఈ గేటే కొబ్బరి నీళ్ళకి ఎంత కుతూహలం. ఇప్పుడు ఒకటే దెబ్బ. ఒక్క దెబ్బకి దీనిలో ఉన్న వాటర్ కాదు, దీనిలో కొబ్బరి కూడా బయటకు వచ్చేయాలి. ఏటా సౌండింగ్? ఏంట్రా పులి, లోపల నుంచి ఆ సౌండ్? ఏ బెండకాయ పని చేసి వచ్చావు? నేనే సౌండ్ చేయలేనా? బయట నుంచి ఏదో సౌండ్ వచ్చింది. వద్దేననుకో గూట్లో పడతా. ఓవర్ యాక్టింగ్ చేయకుండా నిజం చెప్పు, లేదంటే బయటికి ఎంటేసి తలిపేసేస్తా. ఆ వరదలో బురదలా కొట్టుకుపోతావు. నానా నిజం నానా బాబు. సర్లేండి, ముందు మీరు పదండి లోపలికి. అక్కడ
కొబ్బరి బొండం ఎండిపోయింది అయ్యోబాయ్ నాన్న చూసాడు అనుకో మళ్ళీ నాకకుండా తాగేస్తాడు అసలు గొంతకి ఎండిపోయింది కసిపోయింది అనుకో కలిసి పడిపోతాను ఇదేంటి కొబ్బరి బొండం లేదు ఓ పక్కనేమో దాహం వేసేస్తుంది రే పులి వంటగదిలో ఏం చేస్తున్నావురా? అంటే మరి వాటర్ కోసం వచ్చానే ఏ మరి తాగు. అందులోనా అసలు ఒక సొక్క నీళ్ళు కూడా లేవు ఇంట్లోనే లేవు అందులో ఉంటాయి ఆ బిందులో ఎందుకుండవురా? నిజమే బాబు నా నమ్మేటే లేవు వాటర్ పట్టుకొని వాటర్ లేవంటావేంట్రా? నీ కళ్ళేమైనా కాకులు ఎత్తుకెళ్ళాయా? ఇదేంటి వాటర్ ఉన్నాయి ఇందాక నేను చూసినప్పుడు లేవు ఉండు మీ నాన్నకి చెప్పి కళ్ళజోడు వేయిస్తాను. కళ్ళజోడు కదా బాబు నిజంగానే వాటర్ లేదు ఇందాక నేను చూసినప్పుడు ఆ వాటర్ లేక బయటికి వెళ్ళి కొబ్బరి బొండం కొబ్బరి బొండం ఏంట్రా? ఏం లేదు ఎందుకే కొబ్బరి బొండం ఎక్కడ ఉందబ్బా ఒరే పులి చెప్పమ్మా దాహం అన్నావు కదరా నీళ్ళు తాగవా? తాగుతాడు ఇందులో వాటర్ లేవు అమ్మా ఇందులో వాటర్ లేవు కదా ఒరే పులి చెప్తున్నా నాటకాలు ఆడుకో నరాలు మెలికెడిపోతాయి. నిజంగా లేదా బాబు దా కావాల్సి వస్తే చూడొచ్చి అమ్మ బతుకు ఎక్కడ ఉన్నావు బుజ్జిమండా అయినా దీన్ని ఎక్కడ కాదు చక్కగా వరండాలో వెళ్ళిపోయి అమ్మకి నాన్నకి ఎవరికి కనపడకుండా కొట్టుకుని తాగేద్దాం ఏమండి ఏమైంది? ఇటు ఒకసారి చూడండి. ఇన్ని కొబ్బరి బొండాలు ఎక్కడయ్యే? మన ముదనష్ట పులిగాడు ఏమైనా తెచ్చి పెట్టాడా ఏంటి? ఏమోనండి అసలు ఇన్ని కొబ్బరి బొండాలు ఎందుకండి మనకి? నాకు తెలిసి ఆ ఎదవే ఏదో చేసుంటాడు. కొంపలో పోటు లేకపోతే చాలు మొత్తం కొల్లేరు చేసేస్తాడు ఎదవా. రే పులి రే పులి ఏంట్రా ఇవి? మైసూర్ బాగున్నాయి మరి లేకపోతే ఏంటి కొబ్బరి బొండాలు పట్టుకుని ఏంటని అడుగుతావు నేననేది ఎలా వచ్చాయి ఇక్కడికని అడుగుతున్నా. నడుచుకునేమో నాన్న ఏలపాలా లేకుండా ఏలకోలం చేసేవనుకో ఈపు విమానం మోత మోగిపోద్ది చెప్తున్నా. నాకు నిజంగా తెలియదా ఎలా వచ్చాయో అయినా నువ్వేనమ్మా కొబ్బరి బొండాలు చూసి కంగారు పడతావు అయినా నువ్వు ఊరువేనా శుభ్రంగా బొండాలు బయటికి తీసుకెళ్లి బొక్కెట్ తాగేకున్నాను నాకు వార్నింగ్లు ఇచ్చి ఆరాలు తెస్తావు అంటే అది కరెక్టే అనుకోరా? కొట్టడానికి ఏదో కారణం కావాలి మీకు సర్లేవే సత్యవతి చక్కగా కొబ్బరి బొండాలు బయటికి తీయి తాగుదాం. ఏ పులి నువ్వు కూడా చెయ్యి. నేనేను రేయ్ ఒక్క నిమిషం నాన్న ఈ కొబ్బరి బొండాన్ని ఇంకా రాయడం ఎందుకు అక్కడే పోడు కొబ్బరి బొండాలు ఉన్నాయి కదా నాన్న కూడా ఏం అడగలే కొబ్బరి బొండం గురించి అయినా ఉంచుకున్నాలే నైట్ తాగడానికి పని చేయొచ్చు ఏంటి ఇక్కడ కొబ్బరి బొండాలు ఉండాలి అమ్మ నాన్న ఏడి ఇదేంటిది కొబ్బరి బొండాలైనా అలాగే ఉన్నాయి ఎన్ని లోపల సర్దేసి మళ్ళీ బయటకి ఎరకని వెళ్ళిపోయి అమ్మా 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 ఎక్కడ ఉన్నారు బాబాయ్ ఏటి లైట్లు ఎలా కొట్టేసుకుంటున్నాయి ఏమండి లెగండి. సత్యవతి లేగలేకపోతున్నానే. ఏమోరా నాకు అర్థం కావట్లేదు. ఏదో కొబ్బరాకు అనుకుని తొక్కేనే ఇంత పని చేస్తుందని అనుకోలేదు. అమ్మా సత్యవతి అమ్మా రే అల్లుడు ఏమైందిరా నాన్న దారిలో కొబ్బరి మట్ట ఏదో మొత్తం కాలంతా సీరియస్ కొబ్బరి మట్ట ఎంత గిరుకుపోయిందా నాకేం అర్థం కావట్లేదురా బావా ఎలా ఉంది ఇప్పుడు? కళ్ళు దొబ్బాయారా? నిన్ను పలకరించి కూడా వేస్ట్ అక్క. అసలు ఏమైంది? ఒరే వెదవా పులిగడి చెప్పాడు కదరా ఆల్రెడీ. మీరు పరామర్శించినా ఇసుక్కుంటారే. చూసోరు అల్లుడు మీ అమ్మ నాన్న మరీ ఇంత కఠినంగా ఉంటారేట్రా ఫోన్లే నీకు వాళ్ళ బుద్ధులు రాలేదు. దెబ్బ తగిలిందని నేను బాధపడుతుంటే నువ్వు మళ్ళీ ఆమె నన్ను బాధ పెడతావు అబ్బా ఫ్యామిలీ అంతా ఒకటైపోయారుగా ఇంక నేనెందుకులే ఉంటా. ఇంకా దేనికి మందులకు డబ్బులు కట్టాలా? నీకు అంత సీన్ లేదురా బాబు నువ్వు మందు వేయడానికి మా నాన్న డబ్బులు అడుగుతావు నాకు అసలు ఈ విషయం చెప్పు ఏ విషయం రా? నీకు విషయం చెప్తాను ఆ విషయం గురించి నాకు చెప్పు ఏ విషయం సరిగ్గా చెప్పి చావరా? విషయం ఏంటంటే బోర్డు నీ విషయంలో నా విషయం చావు. నేను ఇందాక వర్షం పడక ముందు ఆ వర్షం పడక ముందు
ఏంటి అల్లుడు నువ్వు అనేది? అవును మాయా, నాకు అది అర్థం కావట్లేదురా. ఫస్ట్ ఏమో 48 డిగ్రీలో సర్రక్కమని ఎండ కాసేస్తుంది మాయా. అలాంటిది నేను ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినట్టే మొబ్బేసిందిరా. ఆ బొండం కోసి ఇంటికి తెచ్చాక అప్పుడు దాకా బిందులో లేని నీళ్ళని వచ్చేసి, అలాగే ఇంట్లో నా ముందు కొబ్బరి బొండం తీసారు అమ్మ నాన్న. ఇంట్లోనే ఉన్నారు కదా అనుకోని ఇలా తిరిగేసరికి అమ్మ నాన్న బయట నుంచి వస్తున్నారు. నాకేం అర్థం కాలేదురా. అల్లుడు నువ్వు కొబ్బరి చెట్టు అందే రాయుడు గారి పొలం పక్కదా? కాదురా మాయా, మరి సూరంపాలెం సరిహద్దుదా? అది కూడా కాదురా మాయా, మన పెద్దరాజు గారి పొలం చూడు, దాని పెరట్లో ఉంటది మూలకి. ఏంటి పెద్దరాజు పొలం దగ్గరదా? రే అల్లుడు కొంప మునిగిందిరా. ఏమైంది మాయా, ఇంత వర్షంలో కూడా నీకు చెమటలు పెట్టేస్తున్నాయి. అల్లుడు మనం అయిపోయాం. సారీ నువ్వు అయిపోయావు. అయిపోవడం ఏంట్రా మాయా? నిజానికి నువ్వు వెళ్ళింది కొబ్బరి చెట్టు దగ్గరికి కాదురా, ఓ కొరువు దెయ్యం దగ్గరికి. అలాగే కోసింది కొబ్బరి బొండాన్ని కాదు, దాన్ని తలకాయని. ఒరే మాయా, నీకేమో పొరపాటు చేస్తలేదా? నిజం రాలుడు, కొన్నాళ్ళ క్రితం ఇప్పుడు ఆ కొబ్బరి చెట్టు ఉన్న ప్లేస్ లో ఓ మనిషిని క్రూరంగా చంపేసి పాతేశారురా. అచ్చంగా అది ఉన్న ప్లేస్ లోనే ఇలా పెద్ద కొబ్బరి చెట్టు మొలిచిందిరా. అది అలా ఎదుగుతున్నప్పుడే ఊర్లో ఎన్నో ఘోరాలు జరిగినాయిరా. అలాంటిది ఇప్పుడు ఏకంగా దాని బొండాన్నే తీసుకొచ్చి మన ఇంటి నడుముట్టును పెట్టు. ఏమవుతుందో ఏంటో. ఇంతకీ ఇప్పుడు ఆ బొండం ఎక్కడ ఉంది? ఇంట్లోనే ఉందా? ఒరే మాయా, నాకేం అర్థం కావట్లేదు అసలు. మనిషి ఏంటి, చంపేడు ఏంటి, కొబ్బరి బొండం ఏంటి, అసలు దానికి అదేట్రా? ఈ కథ తెలియాలంటే నీకు ఇంకెవరికి తెలియదు మాయా. లేదు ఇంకో దెయ్యం కథ తెలియాలి. ఇలా ఈ చెట్టు దెయ్యం చెట్టు అవడానికి గల కారణం అయిన ఆ దరిద్రుడి గురించి తెలియాలి నీకు. అసలు ముందే కదేంటో చెప్పరా.